హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞానహితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆమిర్ తాంత్రే విరచిత అంశంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రైలు మార్గం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రైలు మార్గం. ఇక వినండి. అవరోధాలు దాటిన కాశ్మీర్ రైలు. ఇండియా వ్యాప్తంగా అని చెప్పడానికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనడం పరిపాటి. అయితే దేశీయంగా ఆయా ప్రాంతాల నుంచి నేరుగా కశ్మీర్కు ఇప్పటిదాకా రైలు మార్గం లేదు. ఇటీవల కీలక ట్రాక్ నిర్మాణం పూర్తవడంతో ఇకపై ఈ లోటు తీరుతుంది. వైష్ణోదేవి ఆలయ పర్వత పాదాల కింద 3.2 కిలోమీటర్ల పొడవైన T-133 అనే సొరంగంలో రైల్వే ట్రాక్ నిర్మాణం ఇటీవలే పూర్తయింది. ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లైన్, దాన్నే USBRL అంటారు. దానిలో ఇదే చిట్ట చివరి ట్రాక్. దీనివల్ల ఇకపై దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీ మీదుగా నేరుగా కశ్మీర్కు చేరడం వీలవుతుంది. జనవరి 26న వందే భారత్ రైలు దీనిపై పరుగులు తీస్తుందని అధికారులు భావిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి నేరుగా కశ్మీర్కు చేరే మొట్టమొదటి రైలు అదే అవుతుంది. ప్రస్తుతం ట్రయల్ రన్లు నిర్వహిస్తున్నారు. దశాబ్దాల క్రితమే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఎన్నో అవంతరాల తర్వాత ఇన్నాళ్లకు జమ్మూ కశ్మీర్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుంది. ఇది ఈఫిల్ టవర్ కన్నా ఎత్తటండోయ్. పంజాబ్లోని పఠాన్కోట్ నుంచి జమ్మూకు 1972లో రైల్వే లైన్ ఏర్పడింది. తరువాత 2005లో ఉధంపూర్కు వరకు రైలు వచ్చింది. 2014లో రియాసీ జిల్లాలోని ఖాత్రా వరకు రైల్వే ట్రాక్ సిద్ధమైంది. వైష్ణోదేవి పర్వత పాదాల కింద సొరంగ రైల్వే ట్రాక్ పూర్తవడంతో ఖాత్రా నుంచి రియాసీ వరకు రైలు పయనించనుంది. 272 కిలోమీటర్ల ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లైన్లో ఖాత్రా రియాసీ సెక్షన్ అంతర్భాగం. 27,949 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న USBRL ప్రాజెక్టు వల్ల కశ్మీర్కు దేశంలోని ఇతర ప్రాంతాలకు మధ్య వ్యాపారం, రవాణా, పర్యాటక సంబంధాలు విస్తరిస్తాయి. 338 కిలోమీటర్ల జమ్మూ బారాముల్లా లైన్లో USBRL కీలక భాగం. జమ్మూ బారాముల్లా లైను నిర్మించాలని 1995లోనే నాటి ప్రధాని పివి నరసింహారావు తలపెట్టారు. కొండలు, లోయలు, సొరంగాల గుండా దీన్ని నిర్మించాల్సి ఉండటం, వేర్పాటువాదుల ప్రభావం వల్ల ప్రాజెక్టు బాగా ఆలస్యమైంది. 2002లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిధులు విడుదల చేయటం మొదలుపెట్టింది. 2004 కల్లా 53 కిలోమీటర్ల జమ్మూ బారాముల్లా లైను అందుబాటులోకి వచ్చింది. USBRL ప్రాజెక్టులోని కశ్మీర్ ఢిల్లీ రైల్వే లైన్లో 38 సొరంగాలుంటాయి. వీటన్నింటి పొడవు 119 కిలోమీటర్లు. వీటిలో T-49 సొరంగం పొడవు 12 కిలోమీటర్ల 75 మీటర్లు. దేశంలో అత్యంత పొడవైన సొరంగ మార్గం ఇదే అవుతుంది. ఈ మార్గంలో 359 మీటర్ల ఎత్తులో 359 మీటర్ల ఎత్తులో
1400 కోట్ల వ్యయంతో నిర్మించిన చినాబు వంతెన ప్రపంచంలోకెల్లా ఎత్తైన రైల్వే బ్రిడ్జి కానున్నది. అది ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్లు ఇంకా కొంచెం ఎత్తుగా ఉంటుందన్నమాట. యుఎస్బిఆర్ఎల్ ప్రాజెక్టు ఎన్నో అవరోధాలను దాటుకొని ముందుకు వెళ్ళింది. అవిభక్త భారతంలో జమ్మూ, సియాల్కోట్ వాటి మధ్య 1890లో రైల్వే సర్వీస్ ప్రారంభించారు. 1947లో దేశ విభజన తర్వాత అది విచ్ఛిన్నమైంది. 1965లో భారత్ పాక్ యుద్ధం తర్వాత పంజాబ్లోని పఠాన్కోట్ నుంచి జమ్మూకు రైల్వే లైన్ నిర్మాణాన్ని చేపట్టారు. 1972లో దాన్ని పూర్తి చేసి రైళ్లను నడపటం మొదలుపెట్టారు. జమ్మూకు వేసిన మొట్టమొదటి రైలుకు శ్రీనగర్ ఎక్స్ప్రెస్గా నామకరణం చేసి తరువాత దాన్ని జీలం ఎక్స్ప్రెస్గా మార్చారు. 1983లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ జమ్మూ ఉధంపూర్ రైలు ప్రాజెక్టుకు అంకురారోపణ చేశారు. చివరకు అది 2005లో పూర్తయింది. మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ఉధంపూర్కు రైలు సర్వీసులు మొదలయ్యాయి. యుఎస్బిఆర్ఎల్ ప్రాజెక్టు కొలిక్కి రావటంతో 2025 జనవరి నుంచి ఢిల్లీ శ్రీనగర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం కానున్నది. ఈ రైలు ఢిల్లీలో బయలుదేరిన 13 గంటలకు శ్రీనగర్ చేరుతుంది. తరువాత ఈ రైలును ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా వరకు పొడిగిస్తారు. యుఎస్బిఆర్ఎల్ ప్రాజెక్టు వల్ల కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైల్వే అనుసంధానం ఏర్పడుతుంది. ఇదన్నమాట కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రైలు మార్గం అనేటువంటి ఈ సమాచారాంశాన్ని ఆమిర్ తాంత్రే విరచించి అందజేయగా మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు దేశ భౌగోళిక అంశం కింద ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.